నమస్తే జేఆర్జీ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: జిల్లాలో గ్రూప్ 2 ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ కార్యదర్శికి తెలిపిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురంకు చెందిన ఒక కుటుంబాన్ని చిదిమేసిన అనారోగ్యం. దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరిన బాధిత కుటుంబ సభ్యులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ వెల్లడి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలవరం నియోజకవర్గ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం. మొదటి రోజు బాలబాలికలకు అట్లాంటిక్ పోటీలు, బాలికలకు క్రీడా పోటీల నిర్వహణ. జిల్లాలో గ్రూప్ 2 ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 2 ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న P4 మోడల్ సర్వే, MSME సర్వే, జిల్లా వారీగా పర్ఫెక్ట్ ట్రాకింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ పి దాత్రిరెడ్డి, ఏఎస్సీ సూర్యచంద్రరావు, జడ్పీ సీఈఓ సుబ్బారావు, డిఆర్డీఏ డ్వామా పీడీలు విజయరాజు, కేవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. as A or B or C or D open. Built on the OMR sheet. This is the base of the OMR sheet which says that the state facility it is formed. This is the entire effort is one. Okay, so the invigilator, please pass this message down to your or the corridor or your bathrooms and keep the initiative to the district collector if possible. I will actually government action thing will fix this. So if the collectors can do it, but anyway, 175 centers across the state, so many homes. The candidates are supposed to come in at 9:30. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో సంతోషంగా జీవనం సాగిస్తున్న వారి కుటుంబాన్ని అనారోగ్యం చిదిమేసింది. ఏ పని చేసుకునే పరిస్థితి లేక కేవలం ఒక వ్యక్తికి వచ్చే పెన్షన్పై 3 వ్యక్తులు జీవనం సాగిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మార్కండేయపురంకు చెందిన అంకనబోయిన నారయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలం క్రితం ఇతనికి కీళ్ల నొప్పులు రావడంతో మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇతని భార్య సుబ్బమ్మ కూడా గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడటంతో కూలీ పనులకు వెళ్లలేని పరిస్థితి. ఇదే క్రమంలో వీరి కుమార్తె లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. దీంతో వీరికి కుటుంబ పోషణ భారమైంది. సుబ్బమ్మకి వచ్చే 4,000 రూపాయల పెన్షన్తోనే వీరు 3 జీవనం సాగిస్తున్నారు. కావున వీరిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. నారాయణ మార్కండేపురం ఈ వారికి వ్యవసాయం చేసినా చేశాను పావులకి. ఇక అంతే, కొన్ని మేకలు ఉంటే ఈ జబ్బులకి అయిపోయాయండి. ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పు, ఇక ఎటు వెళ్ళకపోతున్నాను నేను ఇంటికాడ. ఎవరికి ఆశపడతలేదండి, వాటి మీదే కోట బియ్యం మీద మా అమ్మాయి అండి. ఏమన్నా కాలు చేయబడిపోయింది, చూపా పడతలేదు. ఎక్కడైనా 2 నెలలు అవుతుందని తీసుకొచ్చి మా ఆవిడకి వస్తున్నాను 4 ఏళ్ళు అన్న అంతేనా. ఆవిడకి పెన్షన్ వచ్చేలాగా చూడండి, కథ ఆదుకునేలాగా. నా పేరు సుబ్బమ్మ అండి. మా పిల్ల పేరు లక్ష్మి. ఈ పిల్లకి కాలు చేయ పడిపోయి 3 నెలలు
అప్పుడు కాడ నుంచి అలాగే ఏరుకుంటూ వస్తున్నాం. కొంత మా పిల్లకి పెన్షన్ వచ్చేలాగా చూసి పెన్షన్ రాయండి. మాకే 4,000 వస్తున్నాయి నాకు. మా ఆయనకి మందులు, ఈ పిల్లకే నాకు ముగ్గురికి చాలతలే. నాకు కాళ్ళు నొప్పి, ఎక్కడికి వెళ్ళం. మా కుటుంబాన్ని ఆదుకుని కొంత మా పిల్లకి పెన్షన్ వచ్చేలాగా చేయండి. ఇంకా నాకే వస్తున్నాయి, చాలతలేదు. ఈ పిల్లకి మందులు, పత్తు, పిల్లకి కూడా పెన్షన్ వచ్చేలాగా చేయండి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం వెంకటరమణ తెలిపారు. మహాశివరాత్రికి పట్టిసీమ వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఆర్డీఓ మీడియాకు వివరించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో పట్టిసీమకు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాతిరేరెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారన్నారు. ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు కూడా తమకు సహకరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ వెంకటరమణ సూచించారు. శివరాత్రికి సంబంధించి పట్టిసీమలో జరిగే ఉత్సవాలకి మొత్తం ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. 1,00,000 మంది వరకు భక్తుల్ని వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 1,00,000 మందికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు కూడా వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా చేయాల్సినవన్నీ ఎవరేం చేయాలి, ఎవరేం ఏర్పాట్లు చేయాలి అనే దానికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. 25, 26, 27 ఈ 3 తేదీల్లో కూడా మేము భక్తులకి వాళ్ళు దర్శనాలు చేసుకోవడానికి కానీ, వాళ్ళు స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేదానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా పోలీసు వారు చెప్పే సూచనలు పాటించుకుంటూ కూడా వాళ్ళు ఈ రకంగా వాళ్ళు దర్శనాలు చేసుకొని జాగ్రత్తగా తిరిగి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మొత్తం ఆ లైట్స్ అవన్నీ అరేంజ్ చేసేదానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి చేయడం జరుగుతుంది. ఈసారి ఈ ఎక్సైజ్ వాళ్ళు కూడా 3 days మొత్తం ఈ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఎట్లాంటి అసౌకర్యంకి ఫీల్ అవ్వకుండా చేయాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని మేము చేస్తున్నాము. అట్లనే వాళ్ళు కూడా అధికారులు ఏమైతే చెప్తారో ఆ రూట్లోనే వెళ్తూ జాగ్రత్తగా దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. క్రీడల వల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బుద్ధుల రాముడు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పోలవరం నియోజకవర్గ జోనల్ స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి బుద్ధుల రాముడు క్రీడా మైదానంలో రిబ్బన్ కట్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు అట్లాంటిక్ విభాగంలో బాలబాలికలకు క్రీడా పోటీలు జరగ్గా శనివారం బాలురకు క్రీడా పోటీలు ఉంటాయని పీడీ జయరాజు తెలిపారు. 7 మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవ కుమారి మాట్లాడుతూ జోనల్ స్థాయి క్రీడా పోటీలకు తమ పాఠశాలను వేదికగా ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. మరి పోలవరం నియోజకవర్గ స్థాయిలో ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా 7 మండలాల నుంచి మరి స్టూడెంట్స్ రావడం జరిగింది. జోనల్ వైజ్ గేమ్స్, ఎస్పెషల్లీ అథ్లెటిక్స్ ఫర్ ది గర్ల్స్, రిమైనింగ్ వాలీబాల్, కబడ్డీ, మిగిలిన గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జోనల్ వైజ్ గేమ్స్కి బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం వెన్యూ ఇవ్వడం జరిగింది. మరి దూర మండలం నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా స్టాఫ్కి కూడా మేము ఇక్కడ మీల్స్ అరేంజ్మెంట్స్, వాటర్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవటంలో ముఖ్య ఉద్దేశం మా స్కూల్లో మరి చక్కని విశాలమైనటువంటి గ్రౌండ్ ఉండటం దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. స్టూడెంట్స్ కూడా చక్కని డిసిప్లైన్గా వస్తున్నారు.
మరి పీడీస్ అందరూ కూడా ఆయా స్టూడెంట్స్ని ఆయా మండలాల నుంచి ఇంచుమించుగా కుక్కునూరు మండలం నుంచి కూడా రావడం జరిగింది. చాలా డిసిప్లిన్గా ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటలకల్లా మరి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ MUO 1 గారు ఇనాగరేషన్ చేయడం ద్వారా గేమ్స్ స్టార్ట్ అయినాయి. మరి ఈరోజు పోలవరం నియోజకవర్గ స్థాయి 7 మండలాలకి ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 600 మంది క్రీడాకారులు ఈరోజు క్రీడల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్ ఉంటుంది ఈరోజు. బాయ్స్కి గర్ల్స్ కూడా అథ్లెటిక్స్ ఉంటాయండి. అథ్లెటిక్స్ అయిపోయిన అనంతరం తర్వాత కొన్ని గేమ్స్ కూడా గర్ల్స్కి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాం. రేపు 22వ తారీఖున బాయ్స్కి మొత్తం గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గేమ్స్ అంటే వాలీబాలు, కబడ్డీ, త్రోబాలు, ఖోఖో, ఈ 4 గేమ్స్ ఉన్నాయండి. అలాగే అథ్లెటిక్స్లో లాంగ్ జంపు, హై జంపు, 100 మీటర్స్, 400 మీటర్స్, 600 మీటర్స్, ఇవి అథ్లెటిక్ ఈవెంట్స్ జరుగుతాయి. కాబట్టి 7 మండలాల నుంచి కూడా పీడీస్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేషన్కి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి రావడం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి అధ్యక్షతన తెలుగు భాషకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తెలుగు కవుల వేషధారణలో కనువిందు చేశారు. పద్యాలు, పాటలతో తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ రాను రాను తెలుగు మసకమారిపోతోందన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్లుగా అందరి మీద ఉందన్నారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని చవిచూడలేని వారుగా తయారవుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి మాట్లాడుతూ ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ అమ్మ భాషను మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు వెంకట్రావు, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. తెలుగు తదితరాల అన్ని భాషల కన్నా అమ్మ భాష మిన్న. తెలుగులోనే పలుకుతాం, తెలుగు భాషను చిలుకుతాం. తెలుగు నేను నందనం, తెలుగు భాష వందనం. తెలుగు భాష ముద్దు, పరభాష వద్దు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మన మాతృభాష ఏమిటి? తెలుగు. తెలుగును పూర్తిగా మర్చిపోతున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవడం అనేది అందరికీ కూడా చాలా అత్యవసరమైనటువంటి విషయం. అమ్మ భాషను మర్చిపోతే బతికెక్కడిదిరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాళోజీ నారాయణరావు గారు అన్నట్లు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావబెందుకురా అని చెప్పేసి అన్నాడు. అంటే నాకు చాలా భాషలు వచ్చండి కానీ తెలుగు రాదండి అని చెప్పేసేసి చంకలు గుద్దుకుంటున్నటువంటి చవట వెధవలకి ఒకటే జవాబు చెప్పాలి. తెలుగులో ఉన్న మాధుర్యాన్ని ఎక్కడి నుండి మీరు తీసుకురాగలుగుతారా? అంటే వేరే ఏదో ఫారిన్ లేడీస్ చాలా బాగున్నారని అమ్మను వదులుకుంటావా? ఇక్కడ ఎవరిని అందరికీ గౌరవం ఇవ్వాలి, అన్ని భాషలకు గౌరవం ఇవ్వాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి, ప్రపంచ సాహిత్యాన్ని ఒకసారి మన్నం చేసుకోవాలి. కానీ నువ్వు పుట్టిన నేల, నిన్ను కన్నా అమ్మ, నువ్వు ఉగ్గుపాలతో నేర్చుకున్న భాష ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పేసేసి ఈరోజు మన మాతృభాష దినోత్సవం రోజు అందరం కూడా ఖచ్చితంగా తెలుగు వెలుగుని మనం 4 చోట్ల ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పింది ముగిస్తున్నాం. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు రాను రాను మర్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు. మన తెలుగు నేర్చుకున్నట్లయితే ఇప్పుడు అన్ని భాషలు నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే తెలుగు మాట్లాడటం, తెలుగు నేర్చుకోవటం ఒక ఎత్తు. తెలుగులో ఉన్న పదాలు కానీ భావాలు కానీ ఏ భాషల్లో లేవు అని గోల్డ్ మంది కవులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనం తెలుగులో మాట్లాడి తెలుగుని ఇంకా నలుమూలలా వ్యాపింప చేసే విధంగా మన స్కూల్స్ కూడా పాటుపడే విధంగా స్కూల్స్లకు కూడా అటువైపు దారి మళ్లించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుని ఇంకా రాను రాను భావి తరాలకు అందింపజేసే భాషగా మన విద్యార్థులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని మానవత జంగారెడ్డిగూడెం సెక్రటరీ గద్దె సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం మార్కండేయపురంలోని అంకునబోయిన నారయ్య కుటుంబాన్ని శుక్రవారం మానవత సభ్యులు పరామర్శించారు. అంతేకాకుండా ఆర్థిక సహాయం కూడా చేశారు.
ఈ సందర్భంగా మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణతో కలిసి గద్దె సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎంతో నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న నారయ్య కుటుంబాన్ని అనారోగ్యం చిదిమేసిందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని తాము ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశామన్నారు. వీరిని ఆదుకునేందుకు మానవత్వం కలిగిన దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, ఆడిటర్ చైర్మన్ బీకే రెడ్డి, దల్లి పెద్దవీర్రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంకనబోయిన నారయ్య సుబ్బమ్మ దంపతులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వారు కూలి పనికి వెళ్ళటానికి కూడా వీలు కావట్లేదు. వారికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా పెరాలసిస్తో ఇక్కడ బెడ్ రెడీను వీరి దగ్గరే ఉంటుంది. వీరు ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్ తోటే వీరు జీవనం గడుపుతున్నారు. వారికి జంగారెడ్డి మానవతా యూనిట్ తరఫున ఆర్థిక సహాయంగా 5000 రూపాయల చెక్కు, అలాగే అల్లూరి రామకృష్ణ గారు 1500 రూపాయలు, మొత్తం 6500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయవలసిందిగా మానవతా తరఫున అందరినీ కోరుచున్నాం. ఈరోజు మార్కండేయపురం వచ్చినటువంటి మానవతా సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుని అంకనబోయిన నారయ్య సుబ్బమ్మ దంపతులు కాళ్ళు నొప్పులతోటి ఎంతో హాస్పిటల్లో ఖర్చులతోటి సతమతమవుతున్నారు. ఈ అంకనబోయిన నారయ్య అనే అతను నిజాయితీకి నిలువుట అర్థం కొలుతాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఒకళ్ళతోటి ఒక రూపాయికి ఆశపడడు, దాని కష్టం మీద ఆధారపడేవాడు. ఇప్పుడు ఇవాళ మనం వచ్చి ఈ సాయం చేద్దామన్నా కానీ వాడు లోన కూలిపోతాడని నిస్సందేహంగా చెప్పను. ఆడు నారాయణ అతను నాకు 10 సంవత్సరాల నుంచి నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తెలుసును. అదే మెంటాలిటీలు ఇప్పుడు దాకా ఈ వయసులో కూడా అదే మెంటాలిటీ ఉన్నారు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కుటుంబానికి సాయం చేసి ఆదుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాను. వీరికి ఒక అమ్మాయి కూడా కాళ్ళు చేతులు పడిపోయి కళ్ళు కానబాక ఆ అమ్మాయి కూడా వీళ్ళ దగ్గర చాలా బర్డెన్ అయింది. ఈ సుబ్బమ్మ అనే ఆవిడకి ఒకే పెన్షన్ వస్తుంది. పెన్షన్ మీదను వచ్చి బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎవరిని ఆశించలేదు. ఆ పిల్లకు కూడా పెన్షన్ వచ్చేలాగా మన మానవతామూర్తి గారు మనం అందరం చేసి ఆ పిల్లకు కూడా పెన్షన్ వచ్చేలాగా చేయాలని నేను మరీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అభయాంజనేయ స్వామికి ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయుడు కృపాకటాక్షాలతో రాష్ట్రంలోని అందరూ ఆనందంగా ఉండాలని ఆయన స్వామిని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంతో పాటు గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు భవిష్యత్తులో ఏదైనా టెంట్లు వేసుకున్నా ఏదైనా కార్యక్రమం చేస్తున్నా ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను టీడీపీ నాయకులు కోరారు. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలువురు అధికారులు, న్యాయవాదులు, ఉద్యోగుల వద్దకు నాయకులు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారని అన్నారు. కావున పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరంకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2020 సంవత్సరం నాటికి పాపికొండల అభయారణ్యం పరిధిలోని 19 గ్రామాల నిర్వాసితులు ఖాళీ చేసి పునరావాసాలకు వెళ్లిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో పశుగ్రాసం విపరీతంగా పెరిగింది. పక్కనే గోదావరి ఉండటంతో వన్యప్రాణులు సంచారం కూడా బాగా పెరిగింది. పోలవరం మండలంలోని కొరుటూరు వద్ద అటవీశాఖ నిర్మించిన కాటేజీల సమీపంలో వన్యప్రాణులు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఎస్కే వలీ తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ట్రాప్ కెమెరాలలో నమోదైన డేటాను పరిశీలించగా చిరుతపులి సంచరిస్తున్నట్లు తేలిందన్నారు. పక్కనే గోదావరి ఉండటంతో నీటి కోసం వచ్చినట్లు భావిస్తున్నామని, పర్యాటకుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కాటేజీల చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా హెచ్చరిక బోర్డులను పెట్టి పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గొర్రెలు, గేదెలు, నెమళ్లు, కొండగొర్రెలు, ఇతర వన్యప్రాణులతో పాటు చిరుత సంచరించే దృశ్యాలు ట్రాప్ కెమెరాలు నమోదయ్యాయి. తనువు చాలించిన స్నేహితులను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి తెలిపారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సందడి వాతావరణంలో జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియం వద్దకు చేరుకున్న రాఘవయ్య చౌదరికి నిర్వాహకులు ఉల్లింగల చందు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవయ్య చౌదరి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనువు చాలించిన స్నేహితులను తలుచుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న స్నేహాంజలి ఫ్రెండ్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దోనెపూడి లోవరాజు, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, బోండా రాము, సోము, బెజవాడ నాగభూషణం, జగపతి స్వామి, అగ్గాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు చందు గారు, వారి మిత్రబృందం గత 12 సంవత్సరాలుగా వారి స్నేహితుల స్మృత్యర్థం
నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంటు గత 12 సంవత్సరాలుగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారి జ్ఞాపకార్థం స్నేహితుల్ని ఈ రోజుల్లో రెండో రోజే మర్చిపోయే రోజుల్లో గత 12 సంవత్సరాల క్రితం కూడా కాలం చేసినటువంటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ వారి స్మృతికార్థం ఈ టోర్నమెంట్ జరగడం అనేది చాలా వారి హృదయానికి, వారి యొక్క చందు గారి స్నేహితులకి వారి హృదయానికి చాలా సంతోషం. ఇకపోతే క్రికెట్ గురించి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ క్రికెట్ ఎక్కడ పెద్దగా కనపట్టాల. ఓపెన్గా టోర్నమెంటు, ఓపెన్ గేమ్స్ చాలా తక్కువైపోయినాయి. ముఖ్యంగా క్రికెట్ అసలు తక్కువైపోయింది. సిటీస్లో మాత్రం కొంత ఉంది. క్రికెట్ టోర్నమెంట్స్ టీవీలో చూడటం జరుగుతుంది. కాకపోతే దాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున చందు గారు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషం. ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని, ఈ క్రికెట్ని ప్రోత్సహించాలని. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత, ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులతో సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి కోమలగిరి రమానంద్ విజయలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని, రుద్రల సోమేశ్వరరావు, హనుమాన్ ప్రసాద్ 5 తులాల వెండిని అందించినట్లు తెలిపారు. శ్రీకామసతతం జపే శ్రీ మహాకాళీ పరిపూర్ణేన మహా అభిషేకేన నమ పరిపూర్ణానుగ్రహేణ సిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో గ్రూప్ 2 ఇంటర్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ కార్యదర్శికి తెలిపిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురంకు చెందిన ఒక కుటుంబాన్ని చిదిమేసిన అనారోగ్యం. దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరిన బాధిత కుటుంబ సభ్యులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ వెల్లడి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలవరం నియోజకవర్గ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం. మొదటి రోజు బాలబాలికలకు అట్లాంటిక్ పోటీలు, బాలికలకు క్రీడా పోటీల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.